హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా సిస్టర్స్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఈ రోజు నేను ఈ వీడియోలో అన్ని ఫంగిసైడ్స్ కి అండ్ అన్ని ఇన్సెక్ట్స్, మిల్లీ బగ్స్, మిల్లెట్స్ అండ్ బ్లాక్ స్పాట్స్, లీవ్స్ మీద స్పాట్స్ వస్తాయి చూడండి, లేదు అంటే ఇన్సెక్ట్స్ ఆకుల్ని తినేస్తూ ఉంటాయి. మనకి ఈ పెస్టిసైడ్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటి అంటే పచ్చిమిర్చి అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు, అలాగే దాల్చిన చెక్క పౌడర్, సిన్నమన్ పౌడర్ అంటాం కదా. యాక్చువల్లీ ఈ సిన్నమన్ పౌడర్ మనం దేనికైనా ప్రూనింగ్ చేస్తాం కదా, ఏదైనా ప్లాంట్ కి ప్రూనింగ్ చేసేటప్పుడు ఆ ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా ఈ సిన్నమన్ వేస్తే దానికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో అలా కూడా ఈ సిన్నమన్ పౌడర్ అనేది ప్లాంట్స్ కి చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మజ్జిగ అండి, బాగా పులిసిన మజ్జిగ. నేను ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. చాలా ఒక 7 days అలా మనం బయట ఉంచేసి పుల్లపెట్టుకుంటే ఇంత బాగా పులుస్తుంది. సో ఇది. అలాగే నేను మొక్కలకి వేసుకోవటానికి కానీ మామూలు వేస్ట్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దానికి కన్నాలు పెట్టేసి ఇలా తీసుకున్నాను. ఎందుకు అంటే యాక్చువల్లీ స్ప్రేలో వేసుకొని స్ప్రే చేసుకుంటే బాగానే వస్తుంది, కాకపోతే మజ్జిగతో కదా మనం చేసుకుంటున్నాము. తర్వాత మనకి ఆ స్మెల్ కానీ లేదంటే ఈ నోబ్స్ లో క్రిస్టల్ పార్టికల్స్ ఉండిపోయి ఇది పాడవటం అనేది అవుతుంది. అందుకే మనం బాటిల్ యూజ్ చేసాం అనుకోండి, మనకి యూజ్ అయిపోయినాక బాటిల్ పడేయచ్చు. సో సింపుల్ టిప్ అంతే. ఆ తర్వాత మనం సీవ్ చేసుకోవటానికి సీవర్. ఇవే అండి ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏం చేయాలంటే ముందుగా ఈ వెల్లుల్లిపాయ పొట్టేమి తీసుకో అవసరం లేదు. ఇలా వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఈ రెండు మిక్సీలో వేసుకొని కచ్చపచ్చగా బరకగా అదే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగా నేను ఆల్రెడీ మిక్సీ పట్టి తెచ్చుకున్నాను చూడండి. ఓకే, ఇలాగా మిక్సీ పట్టుకొని తెచ్చుకొని వేసుకున్న మిశ్రమము ఈ మజ్జిగ, పులిసిన మజ్జిగ ఉంది కదా, ఈ మజ్జిగలో మనం వేసుకోవాలి. ఇలా ఈ మజ్జిగలో వేసుకొని, అలాగే సిన్నమన్ పౌడర్ చెప్పాను కదా, దాల్చిన చెక్క పౌడర్, దీన్ని కూడా ఒక స్పూన్ ఇలా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇది వెంటనే యూజ్ చేయకూడదండి. ఎందుకు అంటే మనకి పచ్చిమిర్చి, ఈ గార్లిక్ అండ్ దాల్చిన చెక్క పౌడర్ వేసాం కదా, దీని లక్షణాలన్నీ ఈ పులిసిన మజ్జిగలో మనకి రావాలి అంటే మనం దీన్ని ఒక నైట్ పాటు ఇలాగే సోక్ చేసుకోవాలి. మనం ఇది మిక్స్ చేసుకొని ఒక నైట్ అంతా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇది స్ప్రే చేసుకోవటానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనము వేసిన గార్లిక్, పచ్చిమిర్చి అండ్ దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలన్నీ ఆ మజ్జిగలోకి దిగుతాయి. సో అప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. కాబట్టి నేను ఇది ఇప్పుడు మీకు చెప్పడం కోసం నేను ఇలా చేశాను. నేను ఆల్రెడీ ముందు చేసుకొని పెట్టుకునేది తెచ్చాను. నేను ఆల్రెడీ ఇది ముందు చేసుకొని పెట్టుకునేదండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. దీన్ని మనం ఇప్పుడు ఇది మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ మనం తీసుకుంటే మనం 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని సీవ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే పచ్చిమిర్చి ఇలాగా ఉంటాయి కదా, సో మనం దీన్ని సీవ్ చేసుకొని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు రోజు నైట్ చేసుకునే దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా సీవ్ చేసేసుకోవాలి. మనం ఇలా మనం కన్నాలు పెట్టుకొని తెచ్చుకున్న బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వాటర్ కలిపేసుకున్నాం కాబట్టి ఇది ఇప్పుడు మనం డైరెక్ట్ గానే స్ప్రే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ గా ప్లాంట్స్ కి స్ప్రే చేసేసుకోవచ్చు. చిన్న నలి పురుగుల్లాగా చిన్న పురుగులు, బ్లాక్ పురుగులు ఉంటాయి కదా, దానికైనా, మిల్లీబగ్స్ అయినా, మిల్లెట్స్ అయినా, లేదు అంటే ఆకులు గట్ట కొరికేస్తాయి కదా ఇన్సెక్ట్స్, వాటికైనా, లేదు అంటే రోజెస్ కి కానీ లేదా కొన్ని ప్లాంట్స్ కి లీవ్స్ కి బ్లాక్ స్పాట్స్ వస్తాయి, వాటికైనా దేనికైనా ఈ పెస్టిసైడ్ అనేది యూజ్ అవుతుందండి. దేనికైనా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇది యాపిల్ బెర్రీ ప్లాంట్ అండి. చూడండి, ఇలాగా లీఫ్ వెనకతల మొత్తం ఇలా పురుగు వచ్చేసింది. యాక్చువల్లీ మనం ఇలాంటి వాటికి మంచిగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది.
మనం ఇది సాయిల్లో పడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే సిన్నమన్ పౌడర్ కూడా ఉంటుంది కదా, పులిసిన మజ్జిగ వల్ల ఇంకా మనకి పూత కూడా మంచిగా వస్తుంది. ఇలా మనకి ఏ ఏ ప్లాంట్స్కి మనకి ప్రాబ్లం ఉందో ఇలా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇది బ్రింజాల్ ప్లాంట్, వంకాయ మొక్క చూస్తున్నారు కదా, లీవ్స్కి ఎలా బ్లాక్ బ్లాక్ స్పాట్స్ అనేవి వచ్చినాయో, మనం వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కదానికనే ఏం కాదు, ఏ దానికైనా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు యూజ్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా యూజ్ అయింది, హెల్ప్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్. సీ యూ. బాయ్.